హాయ్ అందరికీ. ఇవాళ మా బాబు 4 సరదా యోగాసనాలు చూపించబోతున్నాడు. ఇవి చిన్నారులకి చాలా ఈజీ, చాలా యూస్ఫుల్ కూడా. మొదటగా క్యాట్ కౌ పోజ్. ఒక్కసారి పిల్లిలాగా వెన్ను పైకి ఎత్తి లోపలికి చూడండి. ఇప్పుడు ఆవులాగా వెన్ను కిందకి వంచి తల పైకెత్తి చూడండి. Exhale, inhale. ఇలాంటివి ఒక 5 నుంచి 6 రౌండ్లు చేయండి. దీనివల్ల వెన్నెముక ఫ్లెక్సిబుల్ అవుతుంది, శరీరం సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలకు యానిమల్ పోజెస్ అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి ఇది చాలా సరదాగా చేయడానికి చాలా ఇష్టపడతారు. అండ్ రోజంతా వాళ్ళు కూర్చొని ఇబ్బంది పడతారు, కాబట్టి ఇది చాలా బాగుంటుంది. తర్వాతి ఆసనం సింహాసనం అంటే లయన్ పోజ్. మోకాలిపై కూర్చొని ముందుకు వంగి 2 చేతులు నేలపై ఉంచి నోరు పెద్దగా తెరిచి నాలుక బయటకు చూపండి. గర్జించినట్టుగా హో అని శబ్దం చేయండి. ఇది థ్రోట్కి బాగా ఉపయోగపడుతుంది. కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది. పిల్లలు లయన్ సౌండ్ ఇమిటేట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. దీనిని రోజు 3 to 4 టైమ్స్ అలా చేయిస్తూ ఉండండి పిల్లల చేత. చాలా బాగా వాళ్ళకి మెమరీ పవర్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. అండ్ పిల్లల్లో ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా బూస్టప్ అవుతాయి. ఇప్పుడు మనం సేతుబంధాసనం అంటే బ్రిడ్జ్ పోజ్ చేయబోతున్నాం. కాళ్ళు మోకాల దగ్గర మడిచేసి చేతులు పక్కన పెట్టండి. ఇప్పుడు నెమ్మదిగా నడుమును పైకి లేపండి. అలా సపోర్ట్ కావాలంటే నడుము మీద సపోర్ట్ 2 చేతులతో ఇవ్వండి. అలా ఒక బ్రిడ్జ్ లాగా శరీరం కనబడుతుంది కదా. ఇది చేస్తే వెన్నుముక, కాళ్ళు బలంగా అవుతాయి. ఇంకా మనసు కూడా ఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు మెల్లిగా తిరిగి రిలాక్స్ అవ్వండి. చాలా బాగా చేశారు. దీన్ని ప్రతిరోజు 20 to 25 సెకండ్స్ హోల్డ్ చేసి ఒక 2 టైమ్స్ చేస్తే చాలా బాగా ఫ్లెక్సిబిలిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు మనం బటర్ఫ్లై పోజ్ చేయబోతున్నాం. కాళ్ళను దగ్గరగా పెట్టి మోకాళ్ళను 2 వైపులా విప్పి సీతాకోక చిలుకల రెక్కలు కదిలించినట్టు మెల్లగా కదిలించండి. 2 చేతులతో కాళ్ళు కదలకుండా పట్టుకోండి. చూడండి, మన కాళ్ళు కూడా బటర్ఫ్లై లాగా ఎగురుతున్నాయి కదా. ఈ ఆసనం వల్ల కాళ్ళు, తుంటి భాగం బలంగా అవుతాయి. పిల్లలకు ఇది చాలా ఈజీ అండ్ చాలా ఫన్. వెన్నుముక నిటారుగా పెట్టుకొని కూర్చోవాలి. ఫ్లాప్ 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 అలా శబ్దం వస్తూ చేస్తూ మెల్లిగా ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ శరీరాన్ని ముందుకు వంచుతూ అలా కంప్లీట్ కాళ్ళపైన కంప్లీట్ బెండ్ అవ్వాలి. చూసారా, 4 సింపుల్ యోగా ఆసనాస్ ఎంత సరదాగా ఉన్నాయో. మీ పిల్లలతో కూడా ఇవి ప్రాక్టీస్ చేయించండి. హెల్త్ అండ్ హ్యాపీనెస్ 2 మీ ఇంటికి వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.